రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ పేసర్ యష్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను 5 ఏళ్లుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసింది. పెళ్లి పేరుతో లైంగిక వేధింపులకు గురి చేశాడని పేర్కొంది. తనతో అన్ని రకాలుగా సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే అమ్మాయి కంప్లైంట్ చేసింది. అయితే ఇప్పుడు తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తప్పించుకుంటున్నాడని ఆ యువతి ఫిర్యాదులో వివరించింది. అతను ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు పెట్టుకుని తనను మోసం చేశాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఆర్సీబీ క్రికెటర్పై ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ వార్త సంచలనంగా మారింది. గజియాబాద్కు చెందిన బాధితురాలు తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. ప్రేమ పేరుతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మోసపోయానని పేర్కొంది. తనను కుటుంబ సభ్యులకు కోడలిగా కూడా పరిచయం చేశాడని, తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను పూర్తిగా వాడుకున్నాడని ఆవేదన చెందింది. ఒకానొక సమయంలో అతను మోసం చేస్తున్నాడని గ్రహించి నిలదీశానని తెలిపింది. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తనపై భౌతిక దాడులు చేసి మానసిక వేధింపులు చేశాడని చెప్పింది. ఇక దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తనతో ఉన్నాయని పేర్కొంది బాధిత యువతి. స్క్రీన్ షాట్లు, ఫోటోలు, వీడియో కాల్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉందని చెప్పింది. రిలేషన్లో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. ఇదే విధంగా యష్ దయాల్ ఇతర యువతులను కూడా మోసం చేశాడనే విషయం తనకు తెలిసిందని ఆరోపించింది. ముందుగా మహిళా హెల్ప్ లైన్కు చెప్పే ప్రయత్నం చేశానని, కానీ ఈ ప్రక్రియ ముందుకు సాగలేదని వాపోయింది. ఇప్పుడు నేరుగా సీఎం కార్యాలయంలో న్యాయం కోసం వేడుకుంటున్నట్లు తెలిపింది. తనని మోసం చేసిన యష్ దయాల్కు తగిన శిక్ష విధించాలని కోరుతోంది. కాగా సదరు యువతిపై వెంటనే సీఎంఓ స్పందించింది, విచారణకు ఆదేశించింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా వచ్చిన ఈ కంప్లైంట్పై జూలై 21లోగా పరిష్కరించాలని ఆదేశించింది. కాగా యువతి తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కానీ ఇప్పటి వరకైతే యష్ దయాల్ ఈ ఆరోపణలపై స్పందించలేదు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి టైటిల్ గెలుచుకుంది. యష్ దయాల్ ఆర్సీబీ విజయానికి తన బౌలింగ్తో కీలక సహకారం అందించాడు.